నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, నేనేదో మధ్యతరగతి మనిషిని 2 లక్షలు పెట్టి కారు తీసుకున్నా. నాకు అమ్మ ఒడి రావని అనర్హుడని లిస్టులో వచ్చింది. 2-3 లక్షల కారు ఉంటేనే రావట్లేదే. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నోళ్ళకి అమ్మ ఒడి వస్తుంది, నాకెందుకు రాదు? అంటే 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి కారు తీసుకుంటే ఉండోళ్ళు అయిపోతారా? నేను ఒకటే అడుగుతున్నా, 2-3 లక్షలు పెట్టి కారు తీసుకుంటే ఉండోళ్ళు అయిపోతారా? 2-3 ఎకరాలు ఉండోళ్ళు వాళ్ళకెందుకు వస్తున్నాయి అమ్మ ఒడి? నేదేదో డ్రైవర్కి చేసుకోలేక ఒక 3 లక్షలు పెట్టి కారు తీసుకున్నా. కారు తీసుకుంటే ఉండోళ్ళు అయిపోతారా? అమ్మ ఒడి ఎందుకు రాదు? ఓసీ అంటే అసలు ఏమీ రాదంటారు. ఓసీలలో పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పేదవాళ్ళు. మాకెందుకు రాదు? ఓసీ అంటేనే ఎందుకు రాదు? అమ్మ ఒడి అనేది ప్రతి ఒక్కరికి అర్హుడు అనాలి ఎవరైనా సరే. 4 చక్రాల వాహనం ఉంటే రాదు అని అన్నారు. 4 చక్రాల వాహనం ఉంటే ఉండోళ్ళు అయిపోతారా? బలిసినోళ్ళు అయిపోతారా ఏంటి? ఎవరికైనా సరే 4 చక్రాల వాహనం ఉంటే ఏదో 3 లక్షలు 2 లక్షలు పెట్టి కొనుక్కుంటాం ఎవరైనా సరే. దానికి ఉండోళ్ళు ఎట్లయిపోతారు? రండి, ఎవరైనా సరే మా ఇంటికి రండి, వచ్చి చూడండి. ఉండోళ్ళ, బలిసినోళ్ళ, లేనోళ్ళ అనేది చూడండి. చూసి ప్రభుత్వం నుంచి అమ్మ ఒడి వేయాలా వద్దా అనేది అప్పుడు ఆలోచించుకోండి. ఏది ఎంక్వైరీ చేయకుండా ఏమీ లేకుండా 4 చక్రాల వాహనం ఉంటే అమ్మ ఒడి రాదు అని వచ్చింది పేపర్లో. లిస్టులో చూస్తే అనర్హుడు అని లిస్టులో పెట్టారు. నాకేముంది ఒకసారి వచ్చి చూడండి. వాహనం ఉంటే ఇంకా ఉండోళ్ళు అయిపోతారా? నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వానికి, 4 చక్రాల వాహనం ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఉండోళ్ళు కాదు. రండి, ఎంక్వైరీ చేయండి, అర్హుడా అనర్హుడా చూడండి, వాళ్ళకి అమ్మ ఒడి వేయండి. అది నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వానికి. అది